ఓం నమో భగవతే శ్రీరమణాయ. 15వ ప్రకరణము ఇతర భక్తులు. అందులో మొదటిది ఎచ్చమ్మాళ్ గారి గురించి. ఈమె అసలు పేరు లక్ష్మీ అమ్మాళ్, వ్యవహార నామం ఎచ్చమ్మాళ్. అరుణాచలానికి దాదాపు 20 మైళ్ళ దూరంలో ఉన్న మండ కొలుత్తూరు గ్రామ నివాసి, అయ్యర్ జాతి. ఆమె తన పిల్లలతో కలిసి నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఉద్యోగం చేస్తున్న తన భర్త వద్ద ఉండేది. ఒకనాటి రాత్రి కలలో ఒక కుర్రవాడు కౌపీనధారి, శిరోముండనం కలవాడుగు సన్యాసి కనపడి ఏదో చేతిలో పెట్టి అదృశ్యమయ్యాడు. ఆ కనపడింది సుబ్రహ్మణ్యమూర్తి అని ఆ ఊరి పెద్దలామెకు చెప్పారు. ఆమె భర్త ఇంటివారి కులదైవం సుబ్రహ్మణ్యుడే. ఆమె భర్తకు కందుకూరు బదిలీ అయింది. ఆ ఊరిలో ఉన్న రోజులలో ఒకనాటి రాత్రి కలలో ఇదివరకు కనపడిన మూర్తియే మరలా కనపడి చేతిలో నాగరాక్షరముతో ఉన్న ఒక లేఖనిచ్చాడు. తనకు నాగరాక్షరములు తెలియదని ఆమె చెప్పగా ఫలానా వారినడగమని చెప్పి అదృశ్యుడయ్యాడు. మరునాడు ఆమె వారిని కలిసి కల వివరములు చెప్పింది. వారు నీ కల సుబ్రహ్మణ్య ప్రసాదమని చెప్పి ఆమెకు ఆ మంత్రాన్ని ఉపదేశించారు. అదేమి మాయయో కాని ఆ ఉపదేశం పొందినది మొదలు ఆమె పడిన కష్టాలు వర్ణనాతీతం. పుత్రుడు, పుత్రిక, తర్వాత భర్త ఒకరి వెంట ఒకరు వరుసగా మరణించారు. భరించరాని వేదనతో కడపటి బిడ్డను తీసుకుని ఆమె తన ఊరికి వెళ్ళింది. 10 సంవత్సరములున్న ఆ బిడ్డకు పెండి చేయాలని ముహూర్తం పెట్టించింది. వివాహానికి 20 రోజులుందనగా ఆ బిడ్డకు జ్వరం వచ్చింది. ఆ బిడ్డ జ్వరపడిన 2-3 దినములకు మళ్లీ కల. ఆ కలలో వెనకటి మూర్తియే కనపడి నీ 3 జన్మలైనవి, విశ్వనాథుడు రమ్మనుచున్నాడు, కొండకు రమ్ము అని చెప్పి అదృశ్యుడయ్యాడు. ఆ కల అంతరార్థమూ ఆమెకు తెలియలేదు. ఆ కల వచ్చిన కొద్ది రోజులకే జ్వరంతో బాధపడుతున్న బిడ్డ అకస్మాత్తుగా మరణించింది. ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన సంఘటనల వలన ఆమెకు జీవితంపై విరక్తి కలిగింది. తండ్రి అనుజ్ఞతో తీర్థయాత్రలకు వెళ్ళింది. ఆ యాత్రలలో అనేక సాధు పురుషులను సేవించింది. ఒక గురువు వద్ద అష్టాంగ యోగం అభ్యసించింది. కానీ అవేమీ ఆమె ఆవేదనను తగ్గించలేదు. ఆ కారణంగా 1906న తిరిగి ఇంటికి చేరింది. అలాంటి సమయంలో ఆమె మనస్సెరిగిన బంధువొకరు అరుణాచలంలో బ్రాహ్మణ స్వామి అని ఒకరున్నారు. చిన్న వయసైనా అతిలోక మహత్యం కలవాడు, ఇష్టముంటే వెళ్లి దర్శించు అని ప్రోత్సహించాడు. అది దైవ ప్రేరణయా అన్నట్లు ఆమె వెంటనే అరుణాచలం వెళ్ళింది. అప్పటికి స్వామి విరూపాక్ష గుహలో ఉంటున్నారు. ఒక స్నేహితురాలి సహాయంతో వెళ్లి చూడగా ఆ స్వామి ఎవరో కాదు, తనకు గతంలో వచ్చిన 3 కలలో తన్ను ఆహ్వానించిన మూర్తియే ఆ సద్గురుమూర్తి. ఆమె సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయి సుమారు 1 గంట స్వామి సన్నిధిలో ఉండెను. ఆమెకు మాట రాలేదు, స్వామి పలకరు. స్వామిని వీడలేక ఎట్లో కొండదిగి స్నేహితురాలితో ఇన్నాళ్లకు హృదయమందలి బరువు తొలగింది అంది. ఆనాడు మొదలు ఆమె స్వామిని వీడక శ్రీవారి సేవకు అంకితమైపోయింది. ప్రతి నిత్యం వ్రతంగా స్వామికి భిక్షాకైంకర్యం చేసేది. తండ్రి తర్వాత సోదరుడు పంపే ద్రవ్యాన్ని ఆమె స్వామికి వారి శిష్య బృందము సేవ కొరకు ఉపయోగించేది. స్వామి ఎక్కడ ఉంటే అక్కడికే ప్రతిదినం ఆహారం తీసుకెళ్లేది. ఆమె ఇల్లు స్వామి భక్తులకెందరి ఆశ్రయమైంది. ఆమెకు సర్వము స్వామియే. ఎచ్చెమ్మాళ్లకు స్వామి సేవలో రోజులు గడిచిపోయాయి. స్వామి అనుమతితో తన సోదరుని కూతురు సెల్లమ్మాళ్ను పెంచుకుని వివాహం చేసింది. మనవడికి రమణుడని పేరు పెట్టింది. అదేమి చిత్రమో మరలా విషాద వార్త. తన పెంపుడు కూతురు చనిపోయిందని అల్లుని వద్ద నుండి తంతి వార్త. భరించలేని దుఃఖంతో స్వామికి ఆ తంతి చూపి స్వామి అనుజ్ఞతో ఆ చనిపోయిన బిడ్డ ఉత్తరక్రియలకు వెళ్ళింది. తనతో పసిపాప రమణుని తీసుకువచ్చి స్వామియే రక్షకుడని వారి చేతులలో పెట్టింది. అంతటితో ఎచ్చమ్మాళ్ పూర్వజన్మల వాసనల ప్రభావం పూర్తి అయినట్లు స్వామి ఆమెకు ఆధ్యాత్మిక ఉపదేశం కావించి రక్షించిరి. ఆమె తానంతవరకు అభ్యసిస్తున్న అష్టాంగ యోగావలంబమును స్వామికి చెప్పింది. అది విని స్వామి ఆమె చూస్తున్న తేజమును, అత్తరి పొందుతున్న ఆనందమును గురించి ముచ్చటించి, ఆ తేజమును దృశ్యమే, ఆత్మ కాదు, నీ లక్ష్యము పరమైన ఆత్మోపలబ్ధి, అల్ప విషయాలెందుకు అని ఉపదేశించి యోగ మార్గ విముఖం చేసి విచార మార్గం అవలంబించేటట్లు చేశారు. ఆ విధంగా భగవాన్ ఆమెను జ్ఞాన శిఖరారోహణ శక్తి కలదానిగా చేశారు. అలా ఎవరికీ లభ్యం కాని ప్రత్యేకానుగ్రహం పొందిన ఎచ్చెమ్మాళ్ భాగ్యమే భాగ్యము.
ఎచ్చమ్మాళ్కు 1945 డిసెంబర్ 25న అకస్మాత్తుగా జబ్బు చేసింది. 27వ తేదీ పరిస్థితి విషమించగా బంధువులకు తంతి ద్వారా తెలియజేశారు. ఆ రాత్రి 8 గంటలకు గొణుగుడు మాటలతో మరణావస్థ పడుతుంటే ఆమె మేనలుడు శ్రీ భగవానులకు తెలియపరిచాడు. ఆ తరువాత అట్టే బాధ లేకుండా ఆమె శ్వాస క్షీణించి ఆ రాత్రి సుమారు 2:30కు ఆఖరి శ్వాస నిలిచిపోయి శ్రీ భగవానులలో ఐక్యమొందింది. ఎచ్చమ్మాళ్ మరణవేదనలో ఉన్నప్పుడు ఆమెకు ప్రశాంత మరణం అనుగ్రహించడానికి భగవాన్ తదేక దీక్షలో ధ్యానమగ్నులై ఉన్నారు. ఎంతటి అదృష్టవంతురాలు ఎచ్చమ్మాళ్! మర్నాడు భక్తురాలు సూరినాగమ్మ భగవాన్తో ఎచ్చమ్మాళ్ మరణ వార్త చెప్పగా, అయిపోయిందా? అబ్బా, ఈ కష్టం నివృత్తి చేసుకుని ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను. పోయింది, నివృత్తి చేసుకుని. సరి సరి అన్నారు భగవాన్. దాదాపు 38 సంవత్సరాలు స్వామికి పెట్టకుండా తాను తిననన్న వ్రతదీక్ష, భగవానుని అనుగ్రహమే రక్షగా భగవదారాధన చేసిన భక్తురాలు ఎచ్చమ్మాళ్ జీవిత కథ అలా ముగిసింది. శ్రీరమణులు కుమారస్వామి అవతార రహస్యాన్ని తొలుదల్త బహిర్గతపరిచిన ఎచ్చమ్మాళ్ శ్రీరమణ భక్తులలో అగ్రశ్రేణికి చెందిన పవిత్రమూర్తి అని చెప్పుటకు అతిశయోక్తి కాదు. అందుకు నిదర్శనం స్వామి ఆమె ఎడల చూపిన ప్రత్యేక అనుగ్రహమే. 2. కీరపాటి ఆకుకూరలవ్వ. ఈమె ఊరు గుడియాత్తాం అనే గ్రామం. ఇది తిరువన్నామలైకు సుమారు 50 మైళ్ల దూరంలో ఉన్న వందవాసి సమీపంలో గల తేనూరుకు దగ్గరగా ఉంది. ఆమె అరుణాచలం ఎప్పుడు వచ్చిందీ తెలియదు. శ్రీరమణులు అరుణాచలేశ్వరాలయంలో ఉన్నప్పటికే ఆమె కొండ మీద ఉంటూ అప్పుడప్పుడు వచ్చి వారిని చూసేది. 8 ఏండ్లు వయసై కూడా ఒంటరిగా కొండ మీద ఉండేది. స్వామి విరూపాక్ష గుహకు వచ్చిన తర్వాత ఆమెతో బాగా స్వతంత్రం ఏర్పడింది. అప్పుడామె గుహనమశివాయ మండపంలో ఉండేది. ఆమెకు ఒక కుండ తప్ప మరేమీ సామాను లేదు. దానితోనే స్నానానికి నీళ్లు కాచుకుని తర్వాత దానితోనే కూర, అన్నం వండేది. ఎన్ని చేసినా ఆ ఒక్క కుండే. సూర్యోదయానికి ముందే లేచి కొండంతా తిరిగి ఏవో ఆకుకూరలు ఏరి తెచ్చేది. మంచి రుచిగా ఉండి పట్టెడుకు పైగా తెచ్చి, ఈ కొంచెం తిను స్వామి అని స్వామికి పెట్టేది. ఒకనాడైనా నాగాలేదు. వారికి పెట్టంది తానేదీ తినేది కాదు. స్వామి కూడా అప్పుడప్పుడు వెళ్లి కూర తరిగి వంటకు సహాయం చేసేవారు. ఆకుకూర లేని దినములలో భగవాను స్వయంగా చింత చెట్టు ఎక్కి చింత చిగురు కోసి వంట సామానుగా అనుగ్రహించేవారు. స్వామి ఎడల ఆమెది మాతృవాత్సల్యం. స్వామికిని ఆమె అంటే ఎంతో వాత్సల్యం. ఆమె అసలు పేరు ఏదైనా ఆమె స్వామికి కూరలు తెచ్చి వండి పెట్టేది కనుక కీరపాటి అనగా ఆకుకూరలవ్వ అని స్వామి పిలిచేవారు. ఆమె శ్రీ భగవాన్ స్కందాశ్రమం నుండి కొండ దిగువకు రావడానికి పూర్వమే అనగా 1922వ సంవత్సరమే చనిపోయింది. ఆమె భౌతిక కాయం ప్రస్తుతం శ్రీరమణాశ్రమానికి దక్షిణ దిశగా ఉన్న దక్షిణామూర్తి ఆలయానికి ముందున్న ఒక చింత చెట్టు కింద భూస్థాపితం చేశారు. భగవానుల వాత్సల్యం పొందిన కీరపాటి పూర్వజన్మ సుకృతమెట్టిదో కదా. ఆమె ఆశ్రమంన లక్ష్మి గోవుగా అవతరించిందని కొందరి భక్తుల అభిప్రాయం. స్వామి కూడా దాన్ని అంగీకరించినట్లుగా గోచరిస్తుంది. ఒకమారు శ్రీవారిని ఒకరు మానవదేహం ధరించిన జీవి మరలా జంతుదేహం ధరించునా, ధరింప సాధ్యమా అని అడిగారు. ఏల కాదు, లక్ష్మి ఉండలేదా అని అన్నారు. ఇంకొక మారు స్వామి వద్ద ఆ విషయం వచ్చినప్పుడు శ్రీవారు లక్ష్మి ఆకుకూరలవ్వ ఇద్దరిది గుడియాత్తమే అన్నారు. ఆ మాటలోని ధ్వని భక్తుల తలంపుని నిరూపిస్తోంది. స్వామి వాక్కులు ఒక్కొక్కసారి భావగర్భితములుగా ఉండును కదా. 3. సూరినాగమ్మ. ఈమె భర్త ఆమె చిన్ననాటినే దాదాపు 13వ ఏటనే మరణించాడు. తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. కవయిత్రి. ఈమె తన సోదరుడు శ్రీ డి.ఎన్. శాస్త్రి గారి ప్రోత్సాహంతో 1941 జులై మాసంలో శ్రీరమణుల సన్నిధికి వచ్చింది. ఎక్కువ కాలం అరుణాచలంలోనే ఉండి శ్రీరమణులను అతిభక్తితో సేవించింది. ఈమెను రమణపుత్రి అనేవారు. ఈమె 1945 నుండి 1950 అనగా శ్రీరమణుల నిర్యాణానంతరం వరకు శ్రీరమణుల సన్నిధికి ప్రతి దినం వచ్చిన భక్తులు, సాధకులు, జిజ్ఞాసువులు మహర్షిని అడిగిన ప్రశ్నలు, వాటికి శ్రీవారి జవాబులు, శ్రీ భగవానులు ఆయా సందర్భాలలో యథాలాపంగా
నుడుపు భావగర్భిత వ్యాఖ్యామృతాలను, శ్రీవారి సన్నిధిలో జరిగిన వివిధ కార్యకలాపాలను తన సోదరునికి తెలియజేసే నెపంతో పుస్తక రూపంలో అందించిన పరిచిన పవిత్రమూర్తి. ఆ పుస్తకమే శ్రీ రమణాశ్రమ లేఖలుగా రూపొందింది. ఆ లేఖలు వాడుక భాషలో అతి రమణీయంగా రాసింది. శ్రీ భగవానుల అనుమతి మీదనే ఆ లేఖలు రాసింది. శ్రీరమణుల దివ్యత్వాన్ని బహిర్గతపరిచే పుస్తకాలలో ఇది ఒకటి. ఆ పుస్తక పఠనం ఎందరినో రమణ భక్తులను చేసింది. అది ప్రతి రమణ భక్తుని ఇంటా ఉండవలసిన పుస్తకములలో ఒకటి. శ్రీ రమణాశ్రమ లేఖలు వ్రాయుటకు ముందే ఆమె అనేక రచనలు ఆయా సందర్భాలను పురస్కరించుకుని వ్రాసింది. దాని పేరు శ్రీరమణ కరుణావిలాసము. ఆ రచనలన్నీ శ్రీ భగవానులు పరిశీలించి చూశారు. శ్రీ భగవానులకు ఆమె ఎడల అపార వాత్సల్యం, కొన్ని అద్భుతాలను కూడా ఆమెకు చూపారు. ఆమె 1980లో శ్రీ భగవానులలో ఐక్యమొందింది. భగవానుల ప్రేమాభిమానాలను పొందిన ధన్యజీవి సూరినాగమ్మ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. 15వ ప్రకరణము ఇతర భక్తులు. మొదటి భాగం ఇంతటితో ముగిద్దామండి. రెండవ భాగం వచ్చే ఎపిసోడ్లో మొదలు పెట్టుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.